హాయ్ అండి. ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి. దసరా పండుగ వచ్చింది కదండి. పిల్లలు అమ్మమ్మ ఇంటికి నాయనమ్మ ఇంటికి వస్తుంటారు. అలాగే మా పిల్లలు వస్తున్నారండి. అందుకని బిస్కెట్లు సన్న చక్రాలు చేస్తున్నాను. ఈరోజు బిస్కెట్లు చేసుకుంటున్నానండి. ఆశీర్వాద గోధుమ పిండితో హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను. పాలు కాచి చల్లార్చి నిమ్మపావు కప్పు కాచి చల్లార్చి అక్కడ పెట్టుకుని హాఫ్ కప్పు పాలు బెల్లంలో పోసి కరగబెట్టుకుని వడపోసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్నానండి. కప్పుకు 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసుకున్నాను. 1/2 స్పూను యాలక్కాయ పొడి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఈ మొత్తం కలుపుకుని ఇవ్వండి. ఇప్పుడు నెయ్యి వేడి చేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నా. కప్పుకు 1 స్పూన్ వేసుకోండి. సాలకపోతే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోండి. కొంచెం చేత్తో గట్టిగా నొక్కితే ముద్దలాగా రావాలి. ఇప్పుడు కలుపుకుని నెయ్యి వేసి కలుపుకుని చేత్తో బాగా శుభ్రంగా కలుపుకుని అదగట్ట ముద్దకు రావాలండి. ఎక్కువ నెయ్యి వేసుకుంటే మళ్ళీ పిండి నూనెలో వేసినప్పుడు ఎడబడిపోద్ది. అది మనం బెల్లం కలిపి వడపోసుకున్న పాలు ఉండవు కదండి, అవి పోసి కలుపుకోవాలి. కొంచెం కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టుకున్నాంగా అవి కొంచెం వేసుకుని మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మళ్ళీ 10 నిమిషాలు పక్కన పెట్టి పిండిని తీసుకుని మళ్ళీ అది చపాతీలాగా కలుపుకుందాము. పిండి ఒకసారి మళ్ళీ కలుపుకుని ఇట్ట చపాతీలాగా చేసుకుని ఎక్కువ మందం లేకుండా చపాతీ మీద కొంచెం మందం ఉండేటట్టు ఎక్కువ మందం చేసుకుంటే అండి మళ్ళీ ఉడకవు. చపాతీ 4 మడతలు వేసి అప్పుడు బోలు తేలుతాయండి, పొరలుగా వస్తాయి. అది ఆ మందాన్ని సరిపోద్దండి. అంచుండ గిన్నె తీసుకుని అట్ట బిస్కెట్లా కట్ చేసుకుంటే మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో డైమండ్ మోడల్ అయినా బిస్కెట్ల మోడల్ అయినా ఏ మోడల్ అయినా కట్ చేసుకోండి. అట్ట ఈ బిస్కెట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ తక్కువ, వంట ఎక్కువ, నూనె ఎక్కువ కాగొద్దండి. కొంచెం వేడైనాక ఈ బిస్కెట్లు దానిలో వేసుకుని అప్పుడప్పుడు అట్లా తిప్పుకుంటూ ఉండాలి. అన్నీ కూడా ఇట్ట చేసుకుందాం బిస్కెట్లు. ఎక్కువ ఎర్రగా గాలని బాకండి. ఎర్రగా గాలితే పిండి లోపల ఎక్కువ సెగబెట్టుకుంటే అండి మీడియంలోనే కాల్చుకోవాలి. ఎక్కువ సెగబెట్టుకుంటే ఎర్రగా గాలుతాయి కానీ పిండిగా ఉంటాయి. ఈ వేడి మీద మెత్తగా ఉంటాయి కానీ తర్వాత ఆరిపోతే బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. హాస్టల్కైనా స్కూల్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా